రెడీ నాన్న? చూడండి నాన్న, మీకు ఈరోజు డయాగ్రాఫ్స్ అంటే ఏంటి తెలుసుకుందాము. అలాగే కాన్సోనెంట్ క్లస్టర్స్ లేదా కాన్సోనెంట్ బ్లెండింగ్ గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, డయాగ్రాఫ్స్ అంటే రెండు సౌండ్స్ కలుస్తాయి నాన్న. రెండు సౌండ్స్ కలిసినప్పుడు ఒక సౌండ్గానే మిగులుతుంది. రెండు సౌండ్స్ ఉండవు ఇక్కడ, ఒకటే. చూడండి, ఉదాహరణకు ఎస్ సౌండ్ ఏంటిది మనకు? స. హెచ్ సౌండ్ ఏంటిది? హ. ఈ రెండు సౌండ్స్ కలిసినప్పుడు ఎస్హెచ్ కదా, ఎస్హెచ్ కలిసినప్పుడు నీకు సు హు రెండు రావు, ఒకటే వస్తుంది, షు. వీటిని డయాగ్రాఫ్స్ అంటాం. రెండు అక్షరాల సౌండ్స్ కలిసినప్పుడు ఒకటే సౌండ్ పలుకుతాం మనం. ఉదాహరణకు చూడండి, క్, ష, చ, త, ద. టీహెచ్ని రెండు రకాలు పలుకుతాం. తు ఎప్పుడు పలుకుతాం చూడండి, టిహెచ్ఐఎన్ థిన్, టిహెచ్ఐఎస్ దిస్. ఇక్కడ దా పలుకుతుంది, ఇక్కడ తా పలుకుతుంది, ఇక్కడ ద పలుకుతుంది. గుడ్. వ, డబ్ల్యూహెచ్ కలిస్తే వో. పిహెచ్ ఫ, ఆర్హెచ్ ర, కేఎన్ న, డిజి జ. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ సి ఏం పలుకుతుంది అన్న? కు తెలుసు మీకు. కే ఏం పలుకుతుంది? కు. ఈ రెండు కులకు ఒకటే కు వచ్చింది, ఒకటే సౌండ్ కు. ఎక్కడ? ఇక్కడ చూడండి, ఇది కు. సీకే కు అని తెలుసు కదా. డియు ఏమవుతుంది? డా. ఇప్పుడు చదవండి, ఇది కు కదా, ఈ రెండు కలిపి చదవండి. డియు ఏమవుతుంది అన్న? డా. యు మాకు ఆ పలుకుతుంది కదా, మరి డు ప్లస్ ఆ ఏమవుతుంది? డా. డా ఇది కు, డక్. అట్లా నేర్చుకోవాలి సౌండ్స్, ఓకేనా? డక్. నెక్స్ట్ ఇది ష్. చూడండి, ఎస్హెచ్ ఏమి అవుతుంది మనకు? షు. ఐ ఏమవుతుంది? ప్లస్ ఈ. షు ప్లస్ ఈ ఏమవుతుంది? షి. ఇది ప. కంప్లీట్ చదవండి. షిప్. వెరీ గుడ్. షు ప్లస్ ఈ షి, షిప్. వెరీ గుడ్. ఇది టిసిహెచ్ చ్. ఇక్కడికి చు అని తెలుసు మీకు. ఇప్పుడు చదవండి, డబ్ల్యూఏ మొత్తం కలిపి చదవండి. వాచ్. వెరీ గుడ్. నెక్స్ట్ టిహెచ్, ఇక్కడ తు పలుకుతుంది అని చెప్పిన. టిహెచ్కు ఐ కలుపుకోండి, తు ప్లస్ ఈ తి. ఇది న, తిన్. వెరీ గుడ్. టిహెచ్ ద ప్లస్ ఈ ది. ఇది సు, దిస్. ఓకేనా? అట్లా చదువుకోవాలి నాన్న. నెక్స్ట్ వ, డబ్ల్యూహెచ్ కదా, ఇది వ అని తెలుసు మీకు. ఈ డబల్ఈ వచ్చినప్పుడు ఇది ఏం పలుకుతుంది? ఫస్ట్ ఈ నేమ్ పలుకుతుంది. ఈ ఊ ప్లస్ ఈ ఏమవుతుంది? ఫస్ట్ ఇయా రెండో వీనా? వెరీ గుడ్. వి. ఇది లు, వీల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫో. ఇది ఫు అని తెలుసు మీకు. ఫు ప్లస్ ఓ ఏమవుతుంది? ఫో. ఇది న పలుకుతుంది కదా, మూడు కలిపి చదవండి. ఫోన్. గుడ్. నెక్స్ట్ ఆర్హెచ్ ర. రూకి వై ఏం పలుకుతుంది అన్న ఇక్కడ అంటే ఐ. ఒక్కోసారి ఈ పలుకుతుంది వై. ఇప్పుడు సెమీవోవెల్ అంటాం దాన్ని. ఆర్హెచ్కు ఐ కలిస్తే ఏమవుతుంది? రై. వెరీ గుడ్. రై మ, రైమ్. రైమ్. వెరీ గుడ్. ఎన్హెచ్ కేఎన్ ఏమవుతుంది? నో అని తెలుసు కదా మీకు. నో. ఇది నో. ఇది ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఈ ఎప్పుడైతే ఉంటుందో నాన్న, చూడండి, దీన్ని మ్యాజిక్ ఈ అంటాము. ఇక్కడ చూడండి, ఈడ ఐ ఈ పలకదు. ఏం పలుకుతుంది? ఎప్పుడైతే ఈ వచ్చిందో మ్యాజిక్ ఈ ఇటు పక్క, ఇక్కడ ఐ దాని నేమ్ పలుకుతుంది. ఐ దాని పేరు ఏం పేరు? ఐ. ఇగో ఐ. ఇక్కడ ఈ కాదు, ఐ. నువ్వుకు ఐ కలపండి, నై. ఇది ఫ్, నైఫ్. వెరీ గుడ్. అర్థమైందా? మ్యాజిక్ ఈ వచ్చినప్పుడు అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది జ. బిఆర్ ఏమవుతుంది చూద్దాం. బ్రూ, బ్ర. ఇది కాన్సోనెంట్ బ్లెండింగ్. చూడండి ఒకసారి, బీకి చూడండి అన్న, బీకి మనము ఆర్ కలుపుదాం. చూడండి, బి, ఇది ఆర్. ఓకేనా? ఇది బ, ఇది ర. ఈ కాన్సోనెంట్ బ్లెండింగ్లో రెండు సౌండ్స్ అట్లే ఉంటాయి, మాయం కావు. చూడు, బ
ఈ రాని కిందికి దిద్దాం, రావత్ అయిపోతుంది. బ్ర బ్ర. ఈ 2 అక్షరాల సౌండ్స్ అట్లే ఉంటాయి నాన్న, కానీ డయాగ్రాఫ్స్లో ఒకటే సౌండ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 ఉంటాయి. బ్ర, ఇది బ్రు అని తెలిసింది కదా మీకు. బ్రోకి ఐ కలిస్తే బ్రీ, డీజీ కలిస్తే జ, బ్రిడ్జ్. వెరీ గుడ్. అర్థమైందా?